దివాకరణ ప్రార్థన చేయన్నా. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. పంచ ప్రాణముల స్థాన నిర్ణయం. ప్రాణుండు హృదయాబ్జ పదమందు వాసమై నాణ్యపు శ్వాసముల్ నడుపుచుండు. పాయుపస్థలయంద పానుండు మలమూత్రముల విసర్జన చేసి మెలగియుండు. నాభియందున సమానముయుండి సమముగా నాళ్ళనన్నింటినీ నడుపుచుండు. ఘనయుధానుండును కంఠమందున నుండి నల వైఖరి పలుకులు పలుకజేయు. వ్యాన పవనంబుదేక సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శలా నెరుగజేయు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. ఉపవాయువులు. నా గుండు యుద్గారనంబు చేయించును మేలుగా కూర్ముడు మీలనంబు చేయించు. కుకురుడు చేరి తుమ్మించును జితదేవదత్తుడు జృంభనంబు. మరణ దేహములందు మరగి ధనంజయుండతి శోచ పుట్టించి అనగజేయు ఘనముగాంతర్యామియును. ప్రపంచకుడును వాయువుల్ నరునకు వాహనముగయుండు. వజ్రుండు ముఖ్యుండు యొనరుగాను కీళ్ళు కీళ్ళందునుండును శీలపగది. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. సప్తధాతువుల లక్షణం. మరి రసరుధిరముల్ మాంసము మేధస్సు మధ్యాస్థిరేతముల్ మానితముగా. ఇవి సప్తధాతువుల్ నిబిడీకృతంబుగా దేకికావరణమై దేగమాయే. పాదాది మస్తక పర్యంతమును నిండి ప్రకృతి భేదంబులా ప్రబలమాయే. స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి నందందు మరణంబు నొందుతుండు. నిట్టి దేహంబులందాసలేమి లేక నిన్ను గనువాడు మునిజన సన్నుతుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
గురు పరంపరమకో ధే. జై గురు. జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఏవేవైతే జై గురు ఈ విషయాన్ని మీకు చక్కగా స్థిరం చేయడానికి ఈ చెప్పినటువంటివన్నీ మీ యథాతథంగా తీసుకొని మీ సొంతంగా మీ అనుభవంలోకి రావాలని స్థిరం చేయడానికి రాయించుతూ ఉన్నాం, చెబుతున్నాం. అంటే ఆయన రాయించేవాడు, వాళ్ళని రాసుకోమనేవాడు ఎప్పటికప్పుడు. వాళ్ళంతా ఏమిటంటే చాలామంది వ్యవసాయంలో వాళ్ళు తక్కువ. నిర్భయానంద స్వామి శిష్యుల్లో ఎక్కువ మంది వేరు వృత్తుల్లో, ఉద్యోగాల్లో వేరు వాటిలో స్థిరపడిన వాళ్ళు. అందువల్ల బాగా వాళ్ళకి ఏమిటంటే ఎప్పటికప్పుడు రాసుకొని వివరించి ఎప్పటికప్పుడు దానిని పక్కకు రాసుకొని మళ్ళీ మరుసటి రోజు దాని మీద చెప్పిన విషయంతో అన్వయం చేసుకొని పోయేవాళ్ళు. అందువల్ల చెప్తున్నాడు, మీకు చక్కగా స్థిరం చేయడానికి రాయించుతున్నాం, చెబుతున్నాం. మరి మీరు వెళ్ళి సంసార విషయాలలో నిత్య జీవితంలో అప్లై చేసినప్పుడే కదా ఈ చెప్పిందంతా నిత్య జీవితంలో జీవించినప్పుడు అక్కడ వ్యవహారం చేస్తూ కూడా నువ్వు ఏమిటిగా ఉండాలి? శరీర ధర్మంతో ఉన్నప్పటికీ, ఆయా వ్యవహారాలు చేసినప్పటికీ మీరు చెప్పినటువంటి శరీర స్థితి, ఆత్మస్థితి ఇవన్నీ దీంట్లో వివరించినట్టుగా మీరు సహజంగా ప్రవర్తించే స్థితిలోకి రావాలి కదా. అందుకని ఏం చెప్పారంటే జీవితంలో అప్లై చేసినప్పుడే కదా ఈ బోధ మీకు అనుభవం లేకొచ్చేది. విషయాన్ని వివరించినప్పుడు వెంటనే దాన్ని అనుభవించడానికి సంసిద్ధపడి ఉండాలి. అప్పుడే దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. దాని ఔన్నత్యాన్ని గుర్తించాలంటే ఆ విషయంలోని సారాంశాన్ని మరి ఎప్పటికప్పుడు మీరు మీ నిత్య జీవితంలో దాన్ని అప్లై చేసుకొని ఆ పద్ధతిలో జీవించే విధంగా ఉంటేనే మీరు దాని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు. లేదంటే ఎంత చెప్పినా మీరు దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేరు. కేవలం వింటూ ఉంటే గుర్తించలేరు. తమలో తాము గనక తాము శరీర ధర్మంగా అన్ని పనులు చేస్తున్నప్పటికీ తాము నిజానికి ఏ విధంగా ఉన్నామంటే ఆత్మస్వరూపులుగా ఉన్నాం. పిండాండం ప్రకారం పంచీకరణ చేసుకుంటే మళ్ళీ బ్రహ్మాండం ప్రకారం పంచీకరణ చేసుకున్నటువంటి స్థితిలో అది కూడా తెలియబడిన తర్వాత తామే ఆ సర్వవ్యాప్త చైతన్యంలో భాగంగా అయి ఉన్నాము, ఆ పరమాత్మ చైతన్యంలో భాగంగా అయి ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు నిర్ధారించుకునే స్థితిలోకి రావాలి. అందుకనే ఇవి మోక్షద్వార పాలకులు ఎవరు? ఆ మోక్షద్వార పాలకులు ఎవరు? ద్వారపాలకులు అనేక చోట్ల ఉన్నారు. ఒక్కొక్క స్థితిలో నుంచి నువ్వు అధిగమించుతూ పోయినావు. నీ శరీరంలోనే అన్ని ఇంద్రియాలకు అధిదేవతలు. ఈ పాయింట్లంతా పంచీకరణ ద్వారా వస్తాయి. అది మీకు బాగా తెలియబడితే ఆ తెలియబడింది ఇక చెప్పినప్పుడల్లా గుర్తుకొచ్చేట్టుగా అవగాహనలో కనుకుంటే మళ్ళీ ఆ లెక్కలన్నీ వేసుకోవాల్సిన పని లేదు. వాటన్నిటి సారాంశమైనటువంటి దాన్ని తీసుకోగలిగితే చాలు. మీరు అందులో చెప్పినటువంటి దాంట్లో ఆ ఇంద్రియాలు ఏవి, వాటికి అధిదేవతలు ఏమున్నాయి తెలియబడాలి. వాళ్ళ చేతనే మనం విషయాల్లో వ్యవహారం చేసేది ఆ ఇంద్రియాల చేతనే చేస్తున్నాం. ఆ ఇంద్రియాలకు అధిదేవతలుగా ఉన్నారు. అట్లా పిండాండ పంచీకరణ అంతా అర్థం కావాలి. పరిమితత్వాన్ని తొలగిస్తూ సర్వవ్యాపకత్వాన్ని ప్రవేశింపజేస్తున్నారు కదా. పరిమితత్వంగా ఉన్నది ఏంది? అంతకుముందు శరీరం అనే ఆవరణ నేను అనుకొని శరీరమే నేననేటువంటి పరిమితత్వంలో ఉన్నాం. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు వాటికి అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి ఆయా అధిష్టాన దేవతలు, వాటికి చక్రాలు, తారకములు అయితే చక్రాలతో సహా ఇచ్చి ఏది ఏ పని చేయిస్తుందో, ఎక్కడ ఎన్ని హంసలు జరుగుతున్నాయో ఈ వివరాలన్నీ వచ్చాయి అందులో. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే పరిమితత్వంలో నుంచి, శరీరం అనే పరిమితత్వంలో నుంచి అందులో ఉండేటువంటి ఇంద్రియాలు, వాటి అధిదేవతలు, అవి చేస్తున్న తీరు,
ఈ సర్వమును తెలుసుకుంటూ వెళ్తే అప్పుడు మీకు పిండాండ పంచీకరణ అంతా బాగా అవగాహన అయిపోయి పిండాండంలో ఈ విషయమంతా మీకు అర్థం అవ్వాలి. ఆ ఇంద్రియాల అధిదేవతలే మన ఇంద్రియాలకు అధిదేవతలు. ఆయా ఆ అధిదేవతలు ఎవరున్నారో ఆ అధిదేవతలే ఇంద్రియాలకన్నిటికీ అధిదేవతలుగా ఉన్నారు. ఆ ప్రేరణతోనే మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పటికీ దీని కేంద్ర స్థానం ఎక్కడుంది? నీలోనే మనసు రూపంలో ఉంది. అది కదిలించి దీనిని పని చేయిస్తూ ఉంది. ఆ పని చేయించడానికి ఎక్కడి నుంచి ప్రకాశం వస్తుంది? ఆత్మ అనే దాని నుంచి ఆత్మ ప్రకాశంగా వచ్చి పనిచేస్తున్నాయి. ఇట్లా ఆయా ఇంద్రియాలకు అధిదేవతల ప్రేరణ చేత మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అప్పుడు మనలో శరీర ధర్మమైనవన్నీ మనసులోకి వస్తున్నాయి. శరీర ధర్మమైనవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? శరీర ధర్మంగా నువ్వు నిర్వర్తించే పనులన్నిటికీ ఇక్కడ ఏదైతే మా ఆత్మ అనే ఆత్మస్వరూపంగా ఉన్నదో దాని యొక్క ప్రకాశం చేతనే మనసు పనిచేస్తుంది. అన్నిటికీ కేంద్ర స్థానంగా ఉంది మనసు అంతా. కాబట్టి నిర్వర్తించే ధర్మాలన్నీ కూడా మనసు అనే పరిధిలోకే వస్తున్నాయి. మరి ఇది అంతా ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళింది? మరి మీరు ఎంతవరకు అవగాహన చేసుకోగలుగుతారు? ఇవన్నీ మీకు తెలిసి ఉంటేనా? ఈ చేసేటువంటి ఇంద్రియాలతో చేయిస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ఆయా ఇంద్రియాలు ఆయా కర్మల్ని నిర్వర్తిస్తూ ఉంటే ఆ నిర్వర్తింపు చేయడానికి దేని ప్రేరణతో చేస్తున్నాయి? వాటి ఎంతకవే వాటికి శరీరానికి కాలుకు చెయ్యకు ఆలోచన వచ్చే మెదడు ఉందా ప్రత్యేకంగా? లేదు. మొత్తం శరీరానికంతా ఒక ఆలోచన స్థానం ఉంది. ఆ ఆలోచన స్థానాన్ని ఆక్రమించి ఆ ఆలోచన స్థానంలో ఉండి అన్నిటికీ చేయగలుగుతున్నటువంటి మనసే కేంద్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మీరు అవగాహన చేసుకుంటే తెలుసుంటేనే కదా అక్కడ చెప్పేది మీరు అర్థం చేసుకోగలేదు వస్తునిశ్చయంగా. ఇవన్నీ తెలియకుండా మీకు చెబితే ఏమవుతుంది? ఇవన్నీ తెలియకుండా మీకు బోధిస్తే చెబితే ఏమవుతుంది అని అంటున్నాడు ఆయన. కొంత మాది కూడా లోటు ఉంది అని వాళ్ళు ఆ రాసుకుంటున్నటువంటి వాళ్ళు ఆయన రాసుకునేటటువంటి పద్ధతిలో చెప్పేవాడు. కాబట్టి ఎక్కడికి పోతే ఆ ఊర్లో ఆ 4 రోజులు 3 రోజుల సమయతే వాళ్ళంతా ఆ పగలుపూట వారి వారి వృత్తుల్లో ఉన్నప్పటికీ రాత్రిపూట ఇదంతా అర్ధరాత్రి అయినా సరే ఆ చెప్పేవన్నీ రాసుకుంటూ వివరణ తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవన్నీ తెలియకుండా మీకు కొంత లోటు ఉంది మాది కూడా. ఎందుకంటే ఇట్లా వివరించి మిమ్మల్ని ప్రశ్నించి చెప్పకపోతే అని మీరు ఏ విధంగా వస్తున్నారనేది చెప్తున్నాడు. గురువు పట్ల విశ్వాసంతో ఆ విశ్వాసం కలిగినటువంటి ఆ కుక్క యజమానిని కదా అనుసరిస్తూ పోయినట్టు ఆ తీవ్రమైనటువంటి తీవ్రంగా విశ్వాసంతో తోకాడించినట్టుగా నా వెనకాల తిరుగుతూ ఉంటారు అంటున్నాడు నిర్భయానంద స్వామి వాళ్ళ శిష్యులతో. మీరంతా తోకాడిస్తూ నేను చెప్పిందంతా వినుకుంటూ సరే అని నువ్వు కొడుతూ నా వెనకాల తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు కదా. అట్లా కాదు కదా మీరు తిరగాల్సింది. నేను ఇవన్నీ మీకు వివరణపూర్వకంగా చెప్పి ఇదంతా అవగాహన అయిన తర్వాతనే మిగతా చెప్పాలి. అటు చెప్పాలి అని అంటే మీకు ఈ విషయాలన్నీ ఈ అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు వాటిని అనుసంధానం ఏది చేస్తోంది, ఏది దానికి అధిష్టానంగా పనిచేస్తోంది, ఈ పంచీకరణ మొత్తం విషయాలన్నీ మీకు అవగాహన అయ్యి ఉండాలి కదా. అట్లయితేనే కదా మీకు నేను చెప్పిన దాన్ని ఉపయోగపడేది అని చెప్తున్నారు ఆయన. ఈ శాస్త్రంలో మీరు ఇట్లా తయారయ్యారు, మీకన్నా ఉండాలి మాకన్నా ఉండాలి. ఆ శాస్త్రంలో ప్రకారం ఆ శాస్త్రం ప్రకారం పోయినారు. మీకైనా మాకైనా ఎవరికోరికి అంటే చెప్పే గురువుకైనా వినే శిష్యులకైనా దాని పట్ల అవగాహన కలిగి ఆ అవగాహనను ప్రశ్నించే విధంగా ఉండాలి. వాళ్ళు ప్రశ్నించే విధంగా ఉండాలి, వీళ్ళు చెప్పే విధంగా ఉండాలి. ఈ రెండు జరగకుండా ఉంటే ఏమవుతుంది అంటే అంతా ఎన్నుకుంటా పోయినట్టు ఉంటుంది ఊరికే. కాబట్టి మేము ఎంత చెబుతున్నా పొందాలనే తహ మీకుంటే ఎట్లా పొందాలి అని గురువుని ప్రశ్నించి అడగాలి. ఈ భావం ఎట్లా పొందాలి, ఈ జ్ఞానం పొందాలి అంటే ఈ పంచీకరణ ద్వారా తెలుసుకున్నటువంటి విచారణలో పిండాండ బ్రహ్మాండ పంచీకరణలు అయిపోయిన తర్వాత సాంఖ్యం అయిపోయింది. ఇంకా తారకం కూడా దాంట్లోనే
ఏ విధంగా ఆయా ఇంద్రియాది అధిదేవతలు పనిచేస్తున్నాయో ఆ చక్రాలతో సహా నీలేకి నువ్వు నేనంటే ఏమిటి, నన్ను తరింపజేస్తున్నది ఏది అనేది తారకంలో తెలుసుకున్నప్పటికీ మనసు కేంద్ర స్థానంగా ఉండి మనసు అనేది పోయి మనసు అమనస్క స్థితికి పోయి అప్పుడు వ్యష్టి సమిష్టిల భేదం లేకుండా ఒక్కటిగా ఉన్నటువంటి పరమాత్మ సత్తా ఏమిటి, దాంట్లో నుంచి ఎట్లా ఏర్పడుతున్నాయని ఆ రెండు పంచీకరణలు తెలియబడతాయి. ఆ తెలియబడేదాన్ని ఎవరికి సీరియస్గా ఉండాలి, అది తెలుసుకోవాలని వింటున్నటువంటి శిష్యులకు అందరికీ ఉండాలి. గురువు ఏమో వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళకి అనుభవపూర్వకంగా వాళ్ళ జీవితంలో దాన్ని అనుసరించి అర్థం చేసుకోగలిగిన స్థాయిలోకి చెప్పగలగాలి. పంచకరణ చిక్కుల లెక్కలాగా పోయిందనుకో, ఆ లెక్కలయ్యేవారు లెక్కలు చెప్పేటప్పుడు చాలా మందికి అర్థం కాక ఆ సగం మంది చదివి పెట్టే కారణం అవుతుంది లెక్కల్లోనే. ఆ లెక్కలు చెప్పే అయ్యవారు నిష్ణాతులుగా ఉంటే మటుకు వాళ్ళేమో ఇంక అన్నిట్లోనూ మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. అట్లా ఈ సాంఖ్యం కాడ ఏమవుతుందంటే అంతా వీటన్నిటిని గుర్తుపెట్టుకొని లెక్క చెప్పుకొని అది చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పద్య రూపకంలో దివాకరణ చెప్తున్నాడే, అది ఎట్లా అంటే ఆయా లక్షణాలన్నీ పద్యంలోకి పెట్టారు. కాబట్టి పద్యం అవగాహన అయిన వాళ్ళకేమో అవి వస్తున్నందువల్ల అవి ఫలాని అనేది వెంటనే పద్యం రూపంలో గుర్తుకొస్తూ ఉంటాయి. మామూలు బయట ఇట్లా చదివి లేదా గురువు చెప్తే విని చెప్పిన వాళ్ళ మనసులోకి అవన్నీ ఎక్కించుకోవాలి గుర్తెరగాలంటే. కాబట్టి అడిగి తెలుసుకోవాలి, దానిని అమలుపరచాలి. అమలుపరచాలంటే తన భావనలోకి అడిగి తెలుసుకున్న దాన్ని భావనలో చేర్చినటువంటి స్థిరంగా అది ఉండిపోవాలి. ఇంకా మనన నిధిధ్యాస, ఆ మననం చేయడం, మళ్ళీ దాన్ని రాసుకున్న దాన్ని నిధిధ్యాసగా పెట్టుకొని ఆయా సందర్భాల్లో ఆ పదం వచ్చిన వెంటనే ఓహో దీని అంతరార్థం ఇది అనేది మీకు తెలియబడాలి. అందుకనే ముందు పదాల అర్థం కూడా కష్టంగా కొంతమందికి, దానికి లోతైన అర్థం, వివిధ రకాలుగా ఉండే అర్థం ఉండాలి అనే ఉద్దేశంతో ఇవి పంపించాం అందరికీ. చాలామందికి ఇచ్చినామనుకో. సజ్జా పూర్ణచంద్రరావు గారు రాసినటువంటి పరిపూర్ణ బోధ సిద్ధాంత పదకోశము పార్ట్ 1 పార్ట్ 2 అని 2 భాగాలుగా ఉండేది ఇచ్చాం అందరికీ దాదాపు. కాబట్టి ఈ గురువు సత్తా అంటే ఏమిటో తెలుస్తుంది. శిష్యులే పట్టుకోవాలి గురు సత్తాని. ఇవన్నీ ప్రశ్నించి అడిగితే ఎవరైతే ఆ ప్రశ్నించి అడిగిన వాటిని వివరంగా తెలియపరిచి వాళ్ళు అవగాహన చేసుకొని మళ్ళీ వాళ్ళని అనుభవపూర్వకమైనటువంటి తనలోకి తీసుకునేటువంటి స్థితిలోకి చెప్పగలిగినటువంటి గురువు, ఆ గురువు సత్తా ఏంటి అనేది ఇవన్నీ చెప్పినప్పుడే తెలుస్తుంది. అనుభవజ్ఞైన గురువా లేక వాచా గురువా లేక బోధ గురువా లేక బాధ గురువా అనేది మీరే గుర్తిస్తారు. ఎవరైతే ఈ ప్రశ్నలు తలెత్తాయో, ఎవరికైతే సందేహాలు తలెత్తితే ఆ సందేహాలని గురువు ముందర పెడితే తాను వాటికి జవాబు చెప్పడమే కాక ఆ జవాబు చెప్పినటువంటి ఆ విషయాన్ని వాళ్ళకి గుర్తెరిగి వాళ్ళు సులభంగా తెలుసుకోగలిగే విధంగా అనుభవంతో కలిసి చెప్తున్నాడా, లేక ఊరికే విషయం తెలుసుకొని తనకు ఆ విషయం శాస్త్రం వల్ల తెలుసు కాబట్టి ఆ తెలిసిన శాస్త్ర విషయాన్నే మళ్ళీ నాకు చెప్తున్నాడా, లేదంటే ఈయన బోధ చెప్పే విషయంలో బాగున్నాడా, లేకపోతే బాధించే విషయంలో అంటే తనకు కావాల్సిన సపరిలో ఇతరత్ర బాధలు పెట్టే గురువు అనే అష్టవిధ గురువుల్లో అవన్నీ వచ్చినాయి. బాధించే గురువు, బోధించే గురువు, నీకు ముక్తి కల్పించే గురువు, లేదంటే నీకు కేవలం విజ్ఞానం నేర్పే గురువు, లక్ష్యం దిశగా తీసుకెళ్లే గురువు, కడతేర్చడం అంటే నిన్ను లేకుండా చేసినటువంటి స్థితిలోకి తీసుకుపోయేదాకా. కడతేర్చడం అంటే చంపేయడం కాదు. కడతేర్చడం అంటే ఈ జన్మ అనే పరంపరలో నుంచి కడతేర్చడం. అన్ని రకాల గురువులు వచ్చినాయి. అవన్నీ మీకు అప్పుడే అర్థమైపోతాయి ఎప్పుడు మీరు ప్రశ్నించి ఆ ప్రశ్నించిన దాన్ని గురువు యొక్క సత్తాతో పట్టుకొని అది మీరే చేర్చుకోగలిగిన స్థితి వస్తే అప్పుడు ఎటువంటి గురువు ఈ గురువు ఏ విధంగా ఈ చెబుతున్న బోధని మాలేకి చేరుస్తున్నాడు
అనేది మీకు అర్థమైపోతుంది, మీరే గుర్తిస్తారు. అప్పుడు మీకు కావాల్సింది మీరే గుర్తించాలి. మీకు కావాల్సింది మీరు గుర్తించలేదనుకో, గొర్రెలాగా వెంట తిరుగుతూ ఉంటారు అంతే అంటున్నాడు. అంటే ముందరికి పోతున్నాయి కాబట్టి మేము వెనకాల పోతున్నాం అన్నట్టు ఉంటుంది అది. అట్లా కాకుండా నాకు నేను ప్రశ్నించుకొని మళ్ళీ గురువును ప్రశ్నించాలనే తత్వం ఉండాలి ఏంటి అన్నాడు ఆయన నిర్భయానంద స్వామి. కాబట్టి అంత కఠినంగా అంత ప్రతి విషయంలో కూడా చాలా ఏండ్లు కృషి చేసినప్పటికీ 100 మందికి మాత్రమే, అంతమందికి మెచ్చకుండా మాత్రమే ఇచ్చారు ఆయన ఉపదేశ వాక్యాలు కానీ ఇవి కానీ. ఉపదేశ వాక్యాలు కొంతమంది 10 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అట్లే ఉన్నారు. ఆయన ఏమో లేరు గురువుగారు, వాళ్ళు ఇంకా తర్ఫీదులోనే ఉన్నారు. తర్ఫీదులు అంటే ఆయన భావానికి తగినట్టుగా చెప్పగలిగిన స్థితిలోకి రావాలి వాళ్ళు ఇవ్వాలంటే. అట్లా ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా ఆ విధంగా ప్రతి అంశాన్ని చెప్పగలిగిన స్థితిలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు మళ్ళీ, ద్వారపాలకులు అనేది చెప్తున్నారు కదా స్వామి, మరి ఇంద్రియాలు దాని అధిష్టాన దేవతలు ఈశ్వర పంచీకరణ వాటిల్లో మనకు చెప్పి వాటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకోవాలి స్వామి, ఇవన్నీ ఇన్ని విషయాలు ఒకేసారి వచ్చేందుకు మళ్ళీ మాకు గుర్తులోకి రావాలని అనేది శిష్యుడు అడిగారు. శిష్యులు ఏమిటంటే మామూలుగా ఇంద్రియాలది దేవతలు అంటే, ఇంద్రియాలు దాని అధిష్టాన దేవతలు అంటే అవన్నీ ఇక్కడ పంచీకరణలోనూ ఉన్నాయి. అంటే వెష్టి పంచీకరణలోనూ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, వాటికి ఉన్నటువంటి అధిష్టానం, వాటికి ఉన్నటువంటి ఆయా స్థానాల్లో అధిదేవతలు, అట్లాగే ఈశ్వర పంచీకరణ అంటే సమిష్టి అయినటువంటి మొత్తం బ్రహ్మాండాన్ని పంచీకరణ చేసినప్పుడు ఆ బ్రహ్మాండ పంచీకరణలో పంచభూతాత్మకమైనవన్నీ ఏ విధంగా ఏర్పడినాయి, వాటికి అధిష్టానంగా ఉన్నటువంటి సత్తా ఏ విధంగా వాటి చేత చేయిస్తోంది, ఈ విషయమంతా బ్రహ్మాండ పంచీకరణలోను ఈశ్వర పంచీకరణలో. ఆ ఈశ్వర పంచీకరణలో ఈ 4 అవస్థలు ఎట్లా జరుగుతున్నాయి, వాటికి ఏమేం పేర్లు, ఇవన్నీ వచ్చినాయి. ఈ వచ్చినవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అని అడుగుతున్నాడు శిష్యుడు. ఎందుకంటే ఇది ఎత్తారు కాబట్టి, ఇంద్రియాది దేవతలతో సహా ఈ పంచీకరణ గురించి చెప్పారు కాబట్టి గుర్తు చేసుకోవాలి అంటే గురువు చెప్తున్నాడు, ఇప్పుడు ఏది పని చేస్తోంది, ఏది పని చేస్తోంది, నేను వాటికి లోబడుతున్నానా, అవి నాకు లోబడి ఉన్నాయా. మొదటగా అర్థం చేసుకోవాల్సింది ఏది పని చేస్తోంది నాలో, నేను వాటికి లోబడుతున్నానా, అవి నాకు లోబడి ఉన్నాయా. ఆ పని చేసేటివని నాకు లోబడి పని చేయాలి. ఈ పనిని కల్పించినటువంటి సంకల్పించినది ఏది, నేనని పలుకుతున్నటువంటి నీలో ఉన్నటువంటి ఆత్మసత్తా చేత మనసు అనేదే ఇవన్నీ చేస్తోంది. సంకల్పించింది అదే, దాని చేత అదే పని చేస్తుంది. దీని చేత అవయవాలు నిన్ను పని చేయిస్తాయా, అవయవాలు నీకేమైనా ఆదేశాలు ఇస్తాయా, నువ్వు ఆదేశాలు ఇవ్వాలి. నీలో నేనని పలుకుతున్న చైతన్యమే ఇంద్రియాలకు ఆదేశాలు ఇచ్చి ఇంద్రియాల చేత పని చేయిస్తున్నాయి. కాబట్టి నేను వాటికి లోబడి, అవే నేనని పలుకుతున్న దానికి లోబడి ఏది సంకల్పించి చేయమంటుందో దాని ప్రకారం చేస్తున్నాయి అవన్నీ పనులు. నిత్యం మీరు దాన్ని అమలు పరచుకోవాలనుకోండి, మీరు తెలుసుకున్న విషయాలనే ఇప్పుడు అడుగడుగుకి మార్చి చెబుతూ ఉంటారు. ఏ విషయాలైతే మీరు నిత్యం వింటున్నారో ఆ వింటున్న దాన్ని మీలోకి కనుక తీసుకుంటే ఆ మీరు తెలుసుకున్న విషయాలనే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రకంగా చెప్పారు, మీకు అర్థం కావడానికి ఇంకో విషయాన్ని ఇంకో రకంగా మార్చి చెబుతూ ఉంటారు. ఆయా విషయాల్లో వాటికి ఉదాహరణలు పెట్టి చెబుతూ ఉంటారు. అది చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక విషయమే వేరు సార్లుగా వేరు ఉపమానాలతో చెప్పవలసి వస్తుంది. వేరు రకాలుగా మార్చి చెబుతూ ఉంటారు. ముందు మీకు అట్లా చెప్పినా కూడా మీరు వెంబడించలేదు, మీకేమో అర్థం కావట్లేదేమో అనేది గురువుకు అర్థమైపోతుంది అప్పుడే. ఎందుకంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి, మీరు ఇచ్చే జవాబును బట్టి గురువు గారికి సులభంగా అర్థమైపోతుంది. అవగాహనలో లేడు, ఇంతకుముందు మేము చెప్పిన విషయాన్ని తన అనుభవంలోకి తీసుకోలేదు, అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఈ మాటలు వచ్చినాయని. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో రీతిలో చెప్తాడు దాన్నే, ఆ విషయమే అంతకుముందు చెప్పిన విషయమే మరో రీతిలో చెప్పి మీకు అవగాహన అయ్యేటట్టు చెబుతాడు.
ఎట్లా తెలిసిపోయింది? ఇంతకుముందు ఇదే విషయాన్ని ఏ విధమైన పోలికలతో పోల్చి చెప్పినా కూడా మీరు వెంబడించలేదని తెలిసిపోయింది కాబట్టి. గురువుగారికి మీరు వెంబడిస్తున్నారని తెలిస్తే ఏమవుతుంది? సరేనమ్మా, శరీర ధర్మంగా ఏం చేస్తున్నావు అని అడిగారనుకో. ఆ శరీర ధర్మంగా చేస్తున్నది దేని కంట్రోల్లో, దేనివల్ల చేస్తోంది, ఏది వాటికి అధిష్టానంగా ఉండి చేయిస్తోంది. కాబట్టి ఇవన్నీ చేసినప్పటికీ 3 రకాల అవస్థలు 3 స్థితుల్లో పొందినప్పటికీ ఒకటి వీటితో సంగమించకుండా ఒకటి ఉంది. అది దాని యొక్క ప్రకాశం చేత ఇదంతా కలిసి పనిచేస్తోంది. ఈ కూటమంతా ఇదంతా గనక ఆ పని చేయిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడుగా గుర్తెరిగితే అది అధిష్టానంగా ఉన్నది, ఆత్మస్వరూపంగా ఉన్నది. అదే సమిష్టిలో పరమాత్మగా ఉన్నది అనేది మీరు అర్థం చేసుకునేదానికి ఇన్ని రకాలుగా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని నడిపిస్తున్నారు గురువు. మీరు వెంబడించకుండా, మీరు వెంబడిస్తేనేమో అక్కడి దాకా పోతారు. అక్కడి దాకా పోయి ఆ కూటస్థ స్థితిలో ఉన్నటువంటిది ఏది, ఈ అన్నిటికీ కలిపి పరమాత్మ స్థితిలో ఉన్నది అని అక్కడి దాకా వెళ్ళగలగాలంటే ఎట్లా వెళ్ళగలగాలి? ఎట్లా వెంబడిస్తే కదా వెళ్ళగలిగేది. దారి చూపేవాడు ముందుకు పోతుంటే వెనకాల వాళ్ళు నడుచుకుంటూ పోతేనే కదా. ఆ గురువేమో నడుచుకుంటూ పోతున్నాడు అనుకో. ఈ మధ్యలో కొంతమంది వాళ్ళ వాళ్ళ శరీరావస్థల చేత అర్థం కాని స్థితిలో కొంతమంది కొన్ని చోట్ల డ్రాప్ అయిపోయినారు. మామూలు విషయం తీసుకుందాం అనుకో. ఒకరు దారి చూపించే వాళ్ళు ఉన్నారు, వెనకాల పోయేవాళ్ళు. ఈ వెనకాల పోయేవాళ్ళు ఎంతో కొంత సత్తాతో శరీరంతో ఉంటే పోగలుగుతారు. లేకపోతే కొంతమంది కాళ్ళు నొచ్చిన వాళ్ళు, నడుములు నొచ్చిన వాళ్ళు, తిరగలేని వాళ్ళు, నడసలేని వాళ్ళు, వీళ్ళంతా డ్రాప్ అయిపోతే వెంబడించగలిగే వాళ్ళు మాత్రమే ఆ ముందర పోయేవాడు చూపించిన దారితో ఏ ఊరికి వెళ్ళాలనుకున్నారో ఆ ఊరికి చేరతారు. లేదంటే ఆడ చేరతారు, వీళ్ళంతా మధ్యలోనే ఓయమ్మ మా శాతగాత్తి అనే స్థితిలో జారిపోతారు. కాబట్టి ఈ విధంగా వెంబడించగలుగుతున్నారా? వెంబడించడం అంటే ఇప్పుడు చెప్పింది ఉదాహరణ, దారి చూపేవారు వెంబడితే నడుచుకుంటూ పోయేది. ఇదేమో నడుచుకుంటూ పోయేది కాదు. ఇది మనసులోకి తీసుకోగలుగుతున్నారా చెప్పింది. తీసుకొని దాని భావనలోకి మీరు చెందుతున్నారా? అట్లా చెందుకుంటూ పోతేనే మళ్ళీ మీరు అక్కడ స్థిరపడేది. లేకపోతే ఇవన్నీ చెప్పకుండా, ఏమీ చెప్పకుండా నువ్వే ఆ ప్రజ్ఞానం రా, నీ ప్రజ్ఞానం ఏదైతే ఉందో అదే నువ్వు, కాబట్టి నువ్వు బ్రహ్మవు అని నేరుగా అన్నారనుకో. తాను శరీరంతో వ్యవహరిస్తూ ఉన్నాడు కదా. వ్యవహరిస్తున్న దాంట్లో శరీర ధర్మాలు ఏమిటి, దానికి అధిష్టానంగా చేస్తున్నది ఏది, నిజానికి దీని అంతటి నడిపిస్తున్న కర్త ఎవరు, నాలో ఉన్నటువంటి మనసుగా ఉన్నది ఏది, దానికి అధిష్టానంగా ప్రకాశం కలుగజేస్తున్న ఆత్మ ఏది, సమిష్టిలో ఉన్నటువంటి పరమాత్మ ఏది అనేది అక్కడ పంచీకరణ కూడా జరిగి అవగాహన కలిగినప్పుడే కదా మీరు వెంబడించారు. మీరు చెబుతున్న కొద్దీ ఒక్కొక్కటి అర్థమైపోయి మీరు అవగాహనలోకి వచ్చారనేది గురువు గారికి తెలుస్తుంది. శిష్యుడు అడుగుతున్నాడు, ఎప్పటికప్పుడు విచారణ చేస్తున్నవి, మనకు లోగడ చెప్పినవి ఇవన్నీ జ్ఞాపకంలోకి రావాలి కదా అనేది అడుగుతున్నాడు శిష్యుడు. ఎప్పటికప్పుడు విచారణ చేస్తున్నాం, లోగడ చెప్పినాం ఈ విషయాలన్నీ, ఇవన్నీ రావాలి కదా అని అంటున్నాడు. దాని ఆధారంగానే కదా పునాది పైకి వెళ్తావు. ఒక మెట్టు మీద నుంచి పై మెట్టు ఎక్కాలంటే దాన్ని ఆధారం చేసుకొని రెండో మెట్టుకు ఎక్కాలి. కాబట్టి మెటికలు ఉన్నాయి, ముందు కింద ఎక్కకుండా ఎట్లా ఎక్కగలుగుతావు? కింద గునాది ఉంది, ఆ గునాది పక్క నుంచి మళ్ళీ మెట్లు కూడా కట్టారు పైకి పోయేకి. ఆ పైకి పోయే మెట్లమ్మడితో పోతూ ఉంటే ఒకటి ఎక్కితే కదా అసలు, రెండోది, మళ్ళా మూడోది, మళ్ళా నాలుగోది, దాన్ని ఆధారం చేసుకునే కదా, దాని మీద నిలబడే కదా పోవాల్సింది. దాని మీద నిలబడలేకుండా పోగలగలేడు. ఒకటి ఎక్కినా దాని మీద నిలబడాలి, మళ్ళీ ఇంకో దాంట్లోకి దాటుకునే స్థితిలోకి రావాలి, మళ్ళీ అక్కడ స్థిరపడాలి. అది తెలుసుకుని అంటే దీని అర్థం ఏమిటి? ఒక్కొక్క విషయం మీకు తెలియబడాలి, ఆ తెలియబడిన దాంట్లో మీరు నిలదొక్కుకోవాలి. ఆటి నుంచి మళ్ళీ ఇంకో మెట్టు మీదకి పోవాలి, అక్కడ మళ్ళీ నిలదొక్కుకోవాలి ఆ జ్ఞానంతో. ఇవన్నీ జ్ఞానం ఆధారంగా చెప్తున్నటువంటి వాటిలో ఒక్కొక్క జ్ఞానం దగ్గర నువ్వు నిలిచిపోయినావు అనుకో, ఇంక అదే జ్ఞానమే వాటి వరకే ఉంటుంది ఇంకా. కాబట్టి ఆ మెట్టు నుంచి ఇంకో మెట్టుకు పోవాలన్నప్పుడు ఎక్కడెక్కడ చెప్పబడిన చోట నువ్వు నిలకడ చెందుతున్నావో
అది నువ్వు అర్థం చేసుకొని నీ భావనలోకి తీసుకొని నిలకడ చెందాలి. ఇంతకుముందు చెప్పినవన్నీ జ్ఞాపకంలోకి రావాలి అంటే అది లోపల చేరిండాలి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంగా మారిపోయి ఉండాలి సహజంగా. మళ్ళీ గుర్తు చేస్తే తప్ప, బుక్కులోటి చదివితే తప్ప రాని స్థితి కొన్నాళ్ళు ఉంటుంది మొదట్లో. మళ్ళీ ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, బుక్కులేకి చూస్తే తప్ప రాని స్థితి కొన్నాళ్ళు ఉండాలి. అది అన్నాళ్ళు ఉండకూడదు, అన్నిసార్లు ఉండకూడదు. ప్రారంభంలో ఏదో ఉండాలి. రాను రాను ఏమవ్వాలి, ఊరికే అక్కడ చదువుతుంటే ఇట మనసులో మెదలాలి. దాని అర్థం అంతా మెదిలిపోయేటట్టు కావాలి. అట్లా కావాలంటే అదంతా మీ భావనలో ఆయా స్థానాల్లో నిలకడ చెందినటువంటి జ్ఞానమై ఉండాలి. ఆ జ్ఞానం స్థిరీకరించబడినటువంటి జ్ఞానమై ఉండాలి. అప్పుడు మీకే దాని ఆధారంగా పునాది పైకి వెళ్తావు. ఒక మెట్టు మీద నుంచి పై మెట్టు ఎక్కాలంటే ఎక్కామంటే దాన్ని ఆధారం చేసుకొని రెండో మెట్టుకి ఎక్కుతావు. మీకే భిన్నత్వంలో మీకే తెలియాలి, మీకే తెలిసిపోతుంది. అది ఒక్కొక్క జ్ఞానంలో నాకు ఇంతవరకు తెలియబడింది, నిన్నటి వరకు ఆ విషయంలో నేను స్థిరీకరణ చెందిన దీంట్లో ఇంకా ఈ విషయంలో ఏ రకమైన అజ్ఞానము భ్రాంతి లేదు అని ఎక్కడి వరకు తెలుసుకున్నావో అటు నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోగలిగితేనే ఆ స్థితికి చేరుకుంటారు. అది మీకుంటే మీరే నిత్యం అనుసరించి జీవించి గుర్తించగలుగుతారు. మీకు గనక ఆ విధమైన తపన ఉంటే గనక మీరే గుర్తించుకొని నిత్యము మీరే అనుసరిస్తారు. మళ్ళా గురువు యొక్క వాక్యాలని, చెబుతున్నటువంటి బోధను, ఈ పంచీకరణలో చెప్పిన విషయాలను, ఆ విషయాలెంబడితే మీరే పరిగెత్తారు. ఇంకా మీకు గనక తపన అనేది మీకు ఉండాలి. ఉన్నదంటే మీరే అనుసరించి జీవించి గుర్తించగలుగుతారు. ఇప్పుడు ఏమిటో చదువు, ఆ పాయింట్లు చదువుతున్నారు కదా అని మళ్ళా గురువుగారు శిష్యుని అడిగారు. ఆ శిష్యుడు చెబుతున్నాడు, శమము దాని విచారణ. శమం అంటే ఏమిటి? అంతరేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియాలు ఏంటో అంతరేంద్రియాలు ఏందో తెలుసు కదా. బాహ్యేంద్రియాలంటే ఈ చేతులు కాళ్ళతో సహా ఈ ఉన్నటువంటి 4, 5, 20 చెప్పారు కదా. ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని. ఇవి కాకుండా మన అంతరేంద్రియాలు అనేది వచ్చింది. ఈ శమం అంటే అంతరేంద్రియాలను నిగ్రహించుకోవాలా అంటాడు. అవేంటివి? ఏవైతే ఈ అన్నిటి సంకల్పాలు చేస్తున్నాయో ఈ అన్నిటికీ ఈ మిగిలిండే 20 అవయవాలకు ఎక్కడి నుంచి వస్తోంది ఆ ప్రేరణ చేతనే అవి పనిచేస్తున్నాయి. అవంతకవే కదిలేది, అవంతకవే ఆలోచించేదో చేసేదో లేదు. ఆ జ్ఞానేంద్రియాలతో జ్ఞానాన్ని తెలుసుకోబడుతున్నప్పటికీ, కర్మేంద్రియాలతో కర్మం చేస్తున్నప్పటికీ, విషయేంద్రియాలతో భోగిస్తున్నప్పటికీ, ప్రాణేంద్రియాల శరీరంను దాన్ని ప్రాణం నిలబెడుతున్నప్పటికీ వాటికి ప్రేరణ కలిగించేటువంటి మనసు అనేది ఉంది. అది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 రూపాల్లో ఉన్నది ఒక్కటే. ఆయా స్థితిభేదాన్ని బట్టి 4 పేర్లు చెప్పారు. రకరకాలైనటువంటి సంకల్పాలు, వికల్పాలు చేసినప్పుడు మనసు అన్నారు. దాన్ని విశ్లేషించిన దాన్ని, ఏది చేయాలి లేదు దాని యొక్క విశ్లేషణ అంతటినీ చేసిన దాన్ని బుద్ధి అన్నారు. ఏది చింతిస్తోందో ఆయా విషయాల పట్ల దాని చిత్తం అన్నారు. అన్నిటినీ నేను చేస్తున్నానని ఏది భావిస్తోందో దాన్ని అహంకారం అన్నాడు. కాబట్టి ఆ అంతరేంద్రియాలు ఏవో ఆ అంతరేంద్రియాలు మిగిలిన వాటినన్నిటినీ చేయిస్తున్నాయి. కాబట్టి ముందు అంతరేంద్రియాలని, ఈ రకరకాల సంకల్పాలు కలగడానికి కారణమైనటువంటి వాటి వ్యవహారాలకు సంబంధించిన అంతరేంద్రియాలని నియంత్రించుకోవాలి. బాహ్యేంద్రియాలను నియంత్రించుకోవాలి అనుకున్నాం అనుకో, ఇప్పుడంతా కూర్చున్నారా లేదా? సెల్ ఫోన్ పెట్టుకొని విచారణ నేను చెప్తుంటే దాంట్లో విషయాన్ని మీరు వింటున్నారు. అట్లా మనం కూడా అందరం ఒక చోట కూర్చొని శరీరాన్ని, అంటే శరీరము అంటే బాహ్యేంద్రియాలతో కూడినటువంటి, అంతరేంద్రియాలతో అన్నిటితోనూ కూడినటువంటి ఆవరణం అనేటువంటి దానిని గ్రహించాలంటే ఈ కుర్చీలో కూర్చో ఈ రోజంతా ఎక్కడ పోకూడదు అని నేను నిర్ణయించుకుంటే చాలు, ఉంటుంది అదేమో. ఇప్పుడు కదా వినడానికి టైం అయింది, ప్రతిరోజు ఈ టైంకి ఇది వస్తుందని మీరంతా కూర్చొని ఎట్లా అని చేసుకున్నారో అట్లా నిబద్ధత. ఏమిటి నిబద్ధత? శరీరం ఉంది, ఆ శరీరాన్ని ఒక చోట పెట్టి వింటున్నారు అనుకుందాం.
కానీ ముందు శరీరాన్ని నియంత్రించడం కంటే ముందు దేన్ని శమము దేనికి ఉండాలి, నిగ్రహించాలంటే అంతరేంద్రియాలను నిగ్రహించాలి. అవే సంకల్పిస్తాయి కాబట్టి ఆ సంకల్పించిన దాన్ని బుద్ధి మళ్ళా నడిపిస్తుంది కాబట్టి అదే చింతిస్తుంది. అది దానివల్లనే మిగిలినటువంటివన్నీ లోపల నీకు పనిచేస్తాయి కాబట్టి అంతరేంద్రియ నిగ్రహం ఉండాలి. సరే, ఇప్పుడు శరీరం అనే దాన్ని ఒక చోటికి నిగ్రహించి పెట్టారు. ఇది చెబుతుంటే వింటున్నారు. మనసు ఇక్కడ ఉంటే అనుకో, అప్పుడు మనసును నియంత్రించుకొని ఏది చెబుతున్నారో దాని వైపు ఉన్నట్లు. మనసు మళ్ళీ ఇప్పుడు ఉంటే ఏ గురించో, ఎక్కడో పోయే గురించో, లేకపోతే ఏదో వచ్చింది, ఇంకా కాసేపుకు పలానా చోటికి పోవాలి, ఇంకోటో అట్లా మనసులో గనక మళ్ళీ దాన్ని నియంత్రించలేకపోతే ఈ విషయాల పట్ల ఎప్పటికీ కూడా ఇది ఏకాగ్రత స్థితిలోకి రాదు. కాబట్టి ముందు నియంత్రించాల్సింది ఏంటంటే అంతరేంద్రియాలు నియంత్రించాలి. దాన్నే సమము అన్నారు. కాబట్టి ఏవి అంతరేంద్రియాలు అన్నప్పుడేమో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. గురువు చెప్తున్నాడు నిగ్రహించాలి అన్నప్పుడు ఎప్పుడు నిగ్రహించగలిగావు? దీన్ని నిగ్రహించాలంటే వేటివో నీకు తెలియబడితే ముందు తెలియబడి వీటి చేతనే మనలో అన్ని ఆలోచనలు కలుగుతున్నాయి. ఆ కలుగుతున్న దాన్ని మిగతా బాహ్య ఇంద్రియాలు, శరీరం అన్ని అనుసరిస్తోంది. ఆ శరీరంలో ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్నదే దీనికి కలగజేసిన ప్రకాశం చేత నడిపిస్తోంది అనేది నీకు తెలియగలగాలి. ఎట్లా పలగడాలి, ఎట్లా నిగ్రహించాలి అన్నప్పుడు ఎప్పుడు నిగ్రహించగలిగావు? మొదట్లో నిగ్రహించగలిగావా? విచారణ చేత అని చెప్పాడు శిష్యుడు. విచారణ చేత అది ఏమిటి, అవి ఎన్ని ఎట్లా పనిచేస్తున్నాయి అనే దాన్ని అంతా నువ్వు విచారించావు కాబట్టి పిండాండ విచారణలో ఆ విచారణ చేత నువ్వు అంతఃకరణాన్ని గుర్తించావు. ఏ విచారణ చేత అంతఃకరణాన్ని వదిలావు? వాటి చేతనే కదా శరీర ధర్మంగా బంధించబడి జీవిస్తున్నావు. అంతకుముందు విచారణ లేనప్పుడేమో అంతఃకరణాన్ని వదిలేసావు కదా. ఆ వదిలేసినందువల్ల అది ఇంద్రియాలతో పనిచేయించి వాటితో చేసిన కర్మల్ని మళ్ళీ అనుభవించడానికి శరీరం రూపుదాల్చి మళ్ళీ అన్ని విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవే ఉన్నాయి, ఆ ఇంద్రియాలు అవన్నీ పనులు చేసినాయి. పనులు చేసి మళ్ళీ మనసును దీన్నంతటి దాంతో తాదాత్మ్యింపజేసి దాంట్లో బంధించబడేటట్టు చేసింది అది. అంతకుముందు ఆ విచారం లేదు కాబట్టి. అప్పుడు ఏం చేసినావంటే అంతఃకరణాన్ని వదిలేసావు కాబట్టి. అంతఃకరణం అంతా వదిలేసావు, బజార్లోకి వదిలేసామనుకో దాన్ని మన నియంత్రణలో ఉండేదాన్ని. ఎక్కడెక్కడో పోతుంది. పంజరంలో చిలకను వదిలేస్తే ఎక్కడెక్కడో దానికి స్వేచ్ఛగా అక్కడ పోయినట్టు ఇది కూడా అట్లా పోయింది. ఎందుకు? అంతఃకరణాన్ని నువ్వు విచారించి వాటిని నియంత్రించే పద్ధతి అంతకుముందు లేదు. విచారణ ద్వారా మాత్రమే నీకు అవగాహన అయింది. ఆ విచారణలో ఏం తెలుసుకున్నావు? ఏ విచారణ చేత అంతఃకరణాన్ని అంతకుముందేమో వదిలేసిన దాన్ని ఇప్పుడు పట్టుకోమంటున్నాడు కదా. ఏ విచారణ చేత? అంతకుముందు ఏ విచారణ చేత అంటే విచారిస్తే ఏం తెలిసింది? అన్నిటికీ బంధించబడడానికి కారణమైంది దీంట్లోనే ఉంది. దీనితో చెందుతున్నటువంటి తాదాత్మ్యతే ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే దాంట్లో జరుగుతున్నటువంటి తాదాత్మ్యత కనుక లేకపోతే శరీరం ధర్మంతో పనిచేస్తోంది, దాన్ని నడిపిస్తున్నది నా మనసులో ఉన్నది అనే స్థితిని విచారించకముందేమో వదిలేసావు. ఇప్పుడు విచారించిన తర్వాత దీన్ని నియంత్రిస్తే ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరంగ చతుష్టయాన్ని నియంత్రించగలిగితే ఆ బంధించబడడానికి కారణమేదో నీకు తెలియబడి ఆ బంధంలోకి ఇరుక్కోవు. బంధించబడుతున్నటువంటి బంధాలను కల్పిస్తున్నటువంటిది ఇదే కదా. కాబట్టి దాని ధర్మంగా శరీరం పనిచేస్తుంటే దాంట్లో నుంచి విడదీసి దీన్ని ఈ బంధాలకు కారణమవుతోంది కాబట్టి దీన్ని నియంత్రించగలుగుకోవాలి అనేది నీకు లోపల ఏర్పడాలి. వాటిని వదలాలి. వదిలినప్పుడు కదా ఆ బంధం నుంచి విడుదలయ్యేదంటే అంతకుముందు ఏం చేసావు? వదిలేవు. వదిలినందువల్ల అనేకమైనటువంటి జరిగినటువంటి అనేక కర్మలకు కారణమైనది అదే అయింది. అదే బంధం కల్పించుకుంది. ఈ విచారణ చేత ఇప్పుడు బంధం నుంచి విడుదల కావాలి. బంధం నుంచి విడుదల కావాలి దేని చేత చేస్తున్నావు ఇప్పుడంటే ఆత్మవిచారణ
అనే దాని గురించి విచారణ చేస్తున్నావు. చేసినప్పుడు ఏమవుతుంది? దీనికి కారణమైన దాన్ని అంతటి గుర్తిస్తున్నావు. దాని ప్రకాశం చేతి ఏ అంతరంగ చతుష్టయం పనిచేస్తుందో అదే బయటకు వదిలితే అన్నిటి మీదకి పోతుంది. అన్నిటితోనూ దానికి కలిగిన విషయాసక్తితో విషయాలోకంలోకి పోతోంది. శరీరమే నేననే లోకం లేకపోతుంది. ప్రపంచంతో తాయత్వం చెంది వాటిలోకి పోతుంది, అన్నిట్లోకి పోతుంది అదే. కాబట్టి ఆత్మ గురించి విచారణ మొదలుపెట్టినప్పుడు ఏది పోతోందో ముందు దాన్ని నియంత్రించాలన్నప్పుడు శమము అనేది వచ్చింది. కాబట్టి అంతరంగ చతుష్టయాన్ని నియంత్రించడం. ఆత్మ గురించి విచారణ చేసినప్పుడు గురువు చెప్తున్నాడు, అవును ఆత్మ గురించి విచారణ మనకు తెలిసిందే. ఇప్పుడు దేంట్లో ఉన్నావు నీవు? ఇప్పుడు దేంట్లో ఉంటే ఆత్మ విచారణ కావాల్సి వచ్చింది? దేంట్లో ఉంటే కావాల్సి వచ్చింది అంటే, నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాంట్లో లేకుండా శరీర ధర్మం అనే దాంట్లో ఉన్నందువల్ల విచారణ అవసరమైంది. ఆ విచారణలో నేను శరీరాన్ని కాదు, శరీరం ఉన్నప్పటికీ శరీరంలోనే అధిష్టానంగా ఉండి అన్ని చర్యల్ని చేయిస్తున్నటువంటి అంతరంగ చతుష్టయం ఉంది. దానికి ప్రకాశం కలగజేస్తున్నది కూడా ఒకటి ఆత్మ అనేది ఉంది. అది మాత్రం దీంతో సంగమించకుండా కేవలం సత్తా మాత్రంగా ఉండి సత్తా పంపిస్తోంది. ఆ సత్తాతో అంతరంగ చతుష్టయం పనిచేసి శరీరంతో పనిచేసి శరీరం అనే భావనలో కుదించుకుపోతోంది. కాబట్టి ఈ విచారణ అవసరమైంది. కాబట్టి శరీర ధర్మంలో ఉంటే ఆత్మధర్మం కావాల్సి వచ్చింది అని శిష్యుడు జవాబిచ్చాడు. ఇక్కడ దేంట్లో ఉన్నందువల్ల నీకు ఆత్మవిచారణ కావాల్సి వచ్చింది? శరీర ధర్మంలో ఉన్నందువల్ల ఆత్మవిచారణ కావాల్సి వచ్చింది. ఎందుకని అంటే, దీంట్లో కొట్టబడ్డావు అంటే దీంట్లో ఎదుర్కొన్నావన్నీ చిక్కులు, సమస్యలు, అన్నీ ద్వంద్వాలన్నీ. ఇది కాదని తెలిసింది. ఆత్మ అనేది కావాల్సి వచ్చింది. ఇది కాదు, దీంట్లో ఒకటి ఉంది, దాని గురించి తెలుసుకోవాలి అనేది వచ్చింది. ఆత్మ అనేది కావాల్సి వచ్చింది. అది నేను చేయాల్సింది అని అన్నప్పుడు, దాని విచారణ చేయాలి అన్నప్పుడు దేనిని పోగొట్టుకోవాలి? నాకు అది తెలియాలి. ఈ వస్తున్న కష్టాలన్నీ వస్తున్న దేనివల్ల? ఈ శరీర ధర్మంగా చేస్తున్న దానిలని నాలేకి తీసుకొని ఆ అంతరంగ చతుష్టయంగా ఉన్న మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది ఆయా సందర్భాలలో వాటితో వచ్చినటువంటి ఫలితాలతో బేరీ చేసుకొని దుఃఖాన్ని పొందుతోంది, సుఖాన్ని పొందుతోంది, ఇవన్నిటినీ పొందుతోంది. కాబట్టి ఆ పొందుతున్నది ఇది దేనివల్ల అంటే శరీర ధర్మంగా ఉన్నందువల్ల పొందుతోంది. కాబట్టి ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి. దాన్ని పోగొట్టుకొని దానికి కారణమైంది తెలుసుకొని ఇంకా ఆ పై స్థాయిలో ఉన్నటువంటి ఆత్మవిచారణ తెలుసుకుంటే దానికి ఈ రకమైనటువంటి సంగమం లేదు. కాబట్టి అది ఈ విధంగా దుఃఖించేది, సుఖించేది, ఆనందించేది, బాధించేది ఇవన్నీ చర్యలు దానికి లేవు. కాబట్టి శరీర ధర్మాన్ని పోగొట్టుకొని ఆత్మవిచారణ అనే దాని వైపు ఆత్మధర్మం కావాల్సి వచ్చింది. కాబట్టి దాంట్లోకి పోయావు. మరి శరీర ధర్మాన్ని పోగొట్టుకున్నారా మీరు? శరీర ధర్మాన్ని పోగొట్టుకుంటే కదా శరీర ధర్మంలో నుంచి ఆత్మధర్మంలోకి మారిపోవాలి. మళ్ళీ దాని నుంచి పోగొట్టుకోవడం అనేది ఆ ఆత్మధర్మంగా ఉన్నటువంటి బ్రహ్మముగా నీవే అయినప్పుడు అది కూడా పోగొట్టుకుంటే, ఎందుకంటే అదే కారణ వస్తువుగా శరీరం చేత కర్మలు చేస్తున్నటువంటి జ్ఞానంగా ఉంది. మళ్ళీ అనుభవిస్తున్న ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి శరీరం ధరించినటువంటి దానిగాను ఉంది. మళ్ళీ అక్కడ విత్తనం అక్కడే ఉంది. అట్లే ఉండి అనేక సార్లు మళ్ళీ మలిచి మళ్ళీ చెట్టు, మళ్ళీ విత్తనం, మళ్ళీ చెట్టు, మళ్ళీ విత్తనము అవుతోంది తిరుగుతూ. దానికి కారణ వస్తువుగా తెలుసుకునే వరకు ఈ విచారణలో నువ్వు చేయాలి. కాబట్టి శరీర ధర్మాన్ని పోగొట్టుకున్నారా మీరంటే, పోగొట్టుకున్నప్పుడే కదా మీకు జ్ఞానానికి అర్హత వచ్చింది. ఈ జ్ఞానం అంతా తెలియబడుతోంది అంటే ఆ దాని మీద విచారణ చేశావు. కాబట్టి విచారణ చేసి శరీర ధర్మం ఏంది, మనసు, చిత్తం, అహంకారం అనే అంతరేంది చతుష్టయం చేస్తున్నటువంటి వాటి ధర్మం ఏ విధంగా ఉంది, వాటికి సత్తానిస్తున్న ఆత్మధర్మం ఏ విధంగా ఉంది, ఈ విచారణ అంతా చేసినది అందుకే. కాబట్టి చేసినందుకే ఈ విచారణ అంతా చేసినందుకే కదా, ఆ పోగొట్టుకున్నప్పుడే కదా శరీర ధర్మంగా కాదు నేను అంటే నాలో ఉన్నటువంటి ఆత్మసత్తాగా ఉన్నటువంటి నా యొక్క స్వరూప జ్ఞానమే నేను. ఏ స్వరూప జ్ఞానం నేను అసలైందైతే అయి ఉన్నానో అది నేను.
అనేది నీకు తెలియబడాలంటే, మీకు ఆ జ్ఞానానికి అర్హత రావాలంటే అదంతా మీరు విచారించుంటే కదా వచ్చిండేది. అంతఃకరణ బాహ్యేంద్రియముల అన్నీ శుద్ధి చేసుకున్నప్పుడే కదా అంతరేంద్రియాలు మీ చెప్పు చేతుల్లో ఉండాలి. లోగడేమో అంతరేంద్రియాలు చెప్పు చేతుల్లో మీరున్నారు. ఇప్పుడు అంతరేంద్రియాలు మీ చెప్పు చేతుల్లో ఉండాలి అన్నప్పుడు ఆత్మానుభవం వస్తుంది. ఇప్పుడు చదువు అంటున్నాడు. శరీర ధర్మాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నారో అంతకుముందేమో అంతఃకరణ చతుష్టయం ఏది ఆదేశిస్తే ఆ పనిలో శరీర ధర్మంగా ఉన్న అంతర్బాహ్యేంద్రియాలు రెండు పనిచేసినాయి. పనిచేసిన తర్వాత ఏం చేశావు? శరీర ధర్మంగా వాటిని స్వీకరించావు, వాటిని అనుభవించావు. మళ్ళీ ఆ విషయాల్లో ఏది బాగుందో దాంట్లో ప్రియాప్రియాలు ఏర్పడినాయి, ఇష్టాయిష్టాలు ఏర్పడినాయి, కోరికలు ఏర్పడినాయి. వాటి అన్నిటితోనూ వ్యవహరించిందంతా శరీర ధర్మంతోనే. వాటన్నిటి అవన్నీ ఏమో అంతరేంద్రియాలు పని చేయించినందువల్ల వాటి విషయాలకు లొంగిపోయి మళ్ళీ మీకు కోరిక కలిగినప్పుడల్లా వాటి వైపు పోయింది. అంతరేంద్రియాలు కూడా వాటి వైపుకు పోయినాయి. కాబట్టి ఆ ఇంద్రియాల యొక్క అనుభవంతో దాంట్లో లొంగిపోయి దాంట్లో ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈ విచారణ ద్వారా ఇంద్రియాలని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగి ఆ ఇంద్రియాలన్నీ అవి చెప్పినట్టు కాకుండా మీరు విచారణ చేత నేను ఆత్మస్వరూప జ్ఞానంతో ఉండాలి, ఇవన్నీ శరీర ధర్మంగా నిర్వర్తిస్తున్నవి, దానివల్ల వచ్చినటువంటి బంధాలు, దానివల్ల వచ్చినటువంటి దుఃఖాలు, దానివల్ల వచ్చినవన్నీ దానితో తాయాత్వం చెందింటే ఉన్నాయి. దాంట్లో నుంచి విడిపడి అంతరేంద్రియాలను కూడా మీ చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగి ఉండగలిగినప్పుడు ఆత్మానుభవం అనే స్థితిలోకి వచ్చారు. శరీరం పనిచేస్తున్నప్పటికీ నేననేది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నా నిజస్వరూపంగా ఉన్నటువంటి స్వరూపంలో ఉంది అనే అనుభవం లేక మీకు వచ్చింది. ఇప్పుడు చదువు అంటున్నాడు. అప్పుడు శిష్యుడు చెప్తున్నాడు, సంతోషం, సాధు సంగమం ఈ 4 మోక్షానికి ద్వారపాలకులని చెప్పబడినాయి. ఇంతకుముందేమో అవి చెప్పారు. ఏవైతే పనిచేస్తున్నాయో ఇవన్నీ ఆయా అధిష్టాన దేవతలు, ఈ పంచీకరణలు 2 రకాలు ఉన్నాయే అవి 2 కూడా నీ లోపల నీ బయట జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని విచారింపజేసినవి. ఆ విచారింపజేసినవి అవి 2 అయితే మళ్ళీ దీనికి అంతటికీ ఆ మోక్షద్వార పాలకుల్లో అవి కొన్ని అయితే మళ్ళీ ఇవి చెప్తున్నాడు. రెండోవి సంతోషము, సాధు సంగమం. సంతోషము అంటే ఏమిటి? నీలో ఏ రకమైనటువంటి దుఃఖానికి సంబంధించో ఇంకో దానికి సంబంధించి నిన్ను బంధించగలిగేటువంటి ఇది లేదు. స్వేచ్ఛగా నీ మనస్సు హాయిగా ఉండడమే సంతోషం అంటే. మనసుకు ఏ రకమైనటువంటి ఇక్కట్లు లేకపోవడమే సంతోషం. కాబట్టి ఆ సంతోషము సాధు సంగమం, సత్సంగం. రోజువారీ ఇప్పుడు భౌతికంగా మనం అందరం ఎదురుగా కూర్చోకపోయినప్పటికీ, ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ఫోన్ ద్వారా సంగమించామా లేదా? ఈ విషయాల పట్ల, ఈ జరుగుతున్న బోధ పట్ల సంగమించాం కదా. అట్లాగే ఒకవేళ ఈ ఫోన్ ద్వారా కాకపోయినా ఆయా శిష్యులు ఆయా గురువు దగ్గర ఉన్నప్పుడు, లేదంటే తాను సహచరులైనటువంటి వాళ్ళు ఈ బోధలోనే ఉన్నటువంటి మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకో, తమతో పాటు ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసినా సరే, గురువుతో కలిసినా సరే, ఇంకా సత్పురుషులైనటువంటి వాళ్ళు విచారణ చెప్పగలిగి ఏదైతే చెప్పబడే విషయం నువ్వు ఏది కోరుకుంటున్నావో దాని వైపుకి దారితీసేదిగా ఉండాలి. ఆధ్యాత్మిక బోధలో మోక్షము, లేదంటే శాశ్వత ముక్తి, జనన మరణాలు లేనటువంటి ముక్తి అనేది అది. ఈ అద్వైత స్థితిలో కాటి నుంచి కిందకు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మోక్షం అనే స్థితి లేకపోతే ఇది శాశ్వత ముక్తి, తిరిగి రానటువంటి ముక్తి వైపు అచల బోధ చెప్పబడింది. కాబట్టి ఏ స్థితిలో మీకు ఈ విధంగా సంతోషం సాధు సంగమం ఈ 2 ఉండాలి. ఈ 2 లేకపోతే ఇవి కూడా ద్వారపాలకుల్లాగా అడ్డపడేటివే. అవి లేనప్పుడు సత్సంగం అనేది లేదు, నీకు విచారణే లేదు. విచారణ లేకపోతే తెలియబడేది లేదు. అట్లాగే సంతసంగా ఉండాలి. ఏవో అనేకమైనటువంటి ఇక్కట్లు, చికాకులు, ఆందోళనలు అవన్నీ మనసులో ఉన్నాయనుకో సంతోషం లేకుండా. ఈ చెబుతున్న దాంట్లో మీరు అది అనుభూతి ఎట్లా చెందుతారు? ఇంకా అనుభూతి చెంది అది మీ అనుభవం లేక అది తీసుకోమంటున్నది ఆ వింటున్నది.
కాబట్టి చేయలేరు. కాబట్టి ఇట్లా ఇవన్నీ మోక్షంగా అనడానికి ఏవేవైతే ద్వారపాలకులు ఉన్నాయో ద్వారపాలకులుగా ఉన్నటువంటి దాంట్లో వాటన్నింటినీ అధిగమించే స్థితిలోకి పోవాలి. ఒక్కొక్క ద్వారపాలకుని స్థాయిలో నుంచి దాటుకుంటూ పోవాలి. ఒక్కొక్క మెట్టెక్కి దాటుకుంటూ పోయి ఆఖరికి మళ్ళీ నువ్వు నీ యొక్క ఆఖరి స్థితి ఏందో తెలుసుకొని ఆ ఆఖరి స్థితిలోంచి దాటించే పని అక్కడ దాకా వెళ్తే ఇంకా మీకు ఇంకా సులభం అయిపోతుంది. గురువు గారికి కూడా సులభం అయిపోతుంది ఇక దాటించడం. సాధు కాబట్టి ఇప్పుడు సంఘము అంటే 2 చెప్పి 4 మోక్షానికి ద్వారపాలకులు అన్నాడు స్వామి. ఎట్లా? పైన పైన చెప్పిరు కదా రెండు. ఆ అది అది వాళ్ళు పైన మిగతా చెప్పిరు. జాగ్రత్తలు కదా దానికి. అప్పుడు ఇప్పుడు చెప్తే కదా రెండు విచారణలో పెండాండ విచారణలో అంత అవి ఏ, ఆ, పంచీకరణ అనేటివి రెండు నిన్ను గురించి ఉమ్. బ్రహ్మాండాన్ని గురించి తెలియజెప్పాయి. అవన్నీ తెలియకుండా ఆ ద్వారం దాటలేవు. సరే ఆ సరే ద్వారం సరిపోయింది. దాటి మళ్ళా జ్ఞానం చేత మళ్ళా ఈ స్థితికి చేరుకోవాలంటే ఇక్కడ ఏర్పడినవి ఇవి రెండు. అట్లా ఒకటి ద్వారపాలకుల్లాగా ఉన్నాయి అవి. ఆ స్థితి ఎంతటి దాటిపోతే తప్ప నువ్వు అది అనుభవ జ్ఞానంగా పొందలేవు అంటున్నాడు. సరిపోయిందిలే కాబట్టి సరిపోయింది. కాబట్టి తర్వాత ఏం చేయమన్నారు? సాధు సంఘం అంటే ఏమిటి? ద్వారపాలకుల్లో సంతోషం సాధు సంఘం అన్నారు కదా. దాంట్లో సంతోషం అంటే ఏమిటి, సాధు సంఘం అంటే ఏమిటి అనేది కింద వివరించినారు. సంతోషం వల్ల ఏం జరుగుతుంది, సాధు సంఘం వల్ల ఏం జరుగుతుంది. సంగమం అంటే కలయిక, దేనితో కలయాలి? సంగమం అంటే కలవడమే కదా. దేనితో కలయాలి? ఆత్మలో కలయాలి. ఆత్మతో కలవడం అంటే దేనితో కలుస్తున్నావు? ఆత్మతో కలవాలి. సాధుత్వం అనేది ఎక్కడుంది? ఎక్కడ ఉంటారు వీరు అంటే ఇప్పుడు అడవిలో జంతువుల్లాగా క్రూర జంతువుల్లాగా ఉన్నారనుకో. ఇప్పుడు సాధు సంగత్వం అంటే ఏంటి అంటే ఆవుల్లాగా తయారు కావాలి. అవేమో క్రూర జంతువుల్లాగా ఎట్లున్నాయి అవి? వాటికి విచక్షణ ఉందా? లేదు. ఆకలైంది, ఆహారం కావాలి. పొంచి ఉండి ఏది దొరుకుతుందో అది అమాయకపు జీవే, అది ఉత్తమమైన జీవే, అది ఏ జీవి, ఏ రకమైన జీవి అనేది ఆలోచన చేస్తుంది అది. దాని యొక్క గుణంతో ప్రేరేపించబడింది అది. ఆ పులి, సింహం అనే క్రూర జంతువులు లాంటివన్నీ దాని గుణాలతో ప్రేరేపించబడి ఉన్నాయి. దొరికితే చాలు దాన్ని లేపేయడానికి, తినేయడానికి. కానీ అటువంటి చోట ఏం తయారు కావాలి? ఆ భావన పోయి అది ఏవైతే అట్లా ప్రవర్తిస్తున్నాయో అంటే నీలోనే అవన్నీ ఉంటాయన్నట్టు గుణాలు. ఈ సంసారం ఆ అడవి అంటే ఆ ఎక్కడో ఉండే అడవి కాదు. ఈ జగత్తులో నువ్వు ఉన్నటువంటి సంసారం అనేది అడవి, జగత్ అనేది అడవి. ఈ జగత్తులో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా తయారు కావాలి? ఆ క్రూర జంతువు అడవి జంతువు స్థితిలో నుంచి, అడవి జంతువు అంటే అజ్ఞానం, క్రూర జంతువు అంటే రాజసత్వంతో ఉన్నటువంటి స్థితి. ఈ రెండు అజ్ఞానం నుంచి ఆ గుణంలోంచి నువ్వు సత్వగుణంలోకి మారాలి అంటే ఏం చేయాలి? సాధు స్థితిలాగా నువ్వు ఆవులాగా తయారు కావాలి. ఆ ఆవు ఏం జోలికి పోదు. తనకు ఆకలి అయితే తిని ఊరికే ఉండడం తప్ప తన బిడ్డను చూసుకోవడం, తను పిల్లలు ఉంటే మళ్ళీ అది దానికి కూడా దాని అంతకు స్వతంత్రత వచ్చినప్పుడు దాన్ని కూడా పట్టించుకోదు. ఆ బిడ్డను కూడా అది తన పని ఏదో తాను చేసుకుంటూ పోతుంది. ఇంకో దాని జోలికి వెళ్లకుండా సత్వగుణ సంపన్నంగా ఉన్నటువంటి స్థితిలోకి వస్తుంది. అట్లా ఆవులాగా తయారు కావాలి. అదంత తేలిక. ఇప్పుడు అంత స్థితిలోకి వస్తుంది ఒక్కటే సరే. తీసుకొచ్చిన వాడిని మాట ఎత్తుతానే కోపం వచ్చేవాడిని, మాట ఎత్తుతానే నన్ను మించిన వాడు లేడనేవాడిని తీసుకొచ్చి సంఘంలో ఇడిచిపెట్టేవనుకో ఈ సాధు సత్సంగం దగ్గర. ఇంకా అది వినంగా 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 ఈయన భావన ఆ స్థితిలోకి పోతేనే ఈయనలో మళ్ళా ఆ క్రూరత్వం అంతా పోయి ఆ స్థితిలోకి వస్తాడు. లేకపోతే ఎట్లా వస్తాడు? రాలేడు. అట్లుండే వాడిని విడిచిపెట్టినప్పటికీ సాధు సంగమం అనే దాంట్లో జరిగితే అప్పుడు ఈ ఆవులాగా తయారవుతాడు. ఆ క్రూరంగా ఉండేవాడు కూడా ఈ సాధు సంఘంలో నిరంతరము ఈ విచారణ నీలేకి నువ్వు చూసుకునే విచారణ జరిగితే ఈ విచారణ ద్వారా తాను ఆ స్థితిని పొందే స్థితికి వస్తాడు. ఆ సత్సంగంలో అటువంటి సత్సంగంలో కలుస్తూ ఉంటే రోజు రోజు విచారణలో సత్సంగం అనేది ఎందుకు చెప్పారంటే అందుకే చెప్పారు. కాబట్టి అంత తేలిక అంటే ఆ తేలిక కాదు కాబట్టే రోజువారీ సాధు సత్సంగంలో కలండి. ఖాళీగా ఉండే మనసులేకి అనేక రకమైనటువంటివన్నీ మళ్ళీ జగత్తుకు సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి.
కాబట్టి సాధు సంఘం కలిస్తే నీదైన స్థితిని పొందడం. నీవు అది నిజస్థితి తెలియదు కాబట్టే నువ్వు శరీరం నేననే భావనలో తాదాత్మ్యం చెంది ఉంటున్నావు. కాబట్టి కనుక జ్ఞానం కోరేవాడు మొదటగా ఈ నాలుగింటిని ప్రయత్నంతో సేవించాలి. జ్ఞానం ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు ఈ నాలుగింటిని సేవించాలి. జ్ఞానం అంటే తానైన దానిని తెలుసుకునేవాడు. జ్ఞానం కోసం వచ్చినాడంటే ఏం కోసం వచ్చినాడు గురువు దగ్గరికి? తానైన స్థితిని తెలుసుకున్నవాడు. తనను కూడా లేకుండా పోగొట్టుకున్నవాడే ఇంకా మళ్ళీ రానటువంటి వాడు, తిరుగురాని మోక్షాన్ని పొందినటువంటి వాడు. తనను కూడా పోగొట్టుకుంటే ముందు తన స్థితి ఏదో తెలుసుకునేకొచ్చాడు. మళ్ళీ తనను తాను గురువు చేత పోగొట్టుకోగలిగే స్థితికి రావాలి. కాబట్టి ఈ నాలుగును సాధించాలి కదా. సాధించినప్పుడే కదా జ్ఞానం. అంటే మీకు అనుభవం లేకొచ్చేది చెబితే విషయంగా కాకుండా ఆచరణ యోగ్యంగా ఉండాలి కదా. అంతకుముందు శరీరం అనే నేనులో ఉన్నటువంటి దాన్ని ఆ వెష్టి పంచీకరణ అంతా చేసి నువ్వేమిటి, నీ అసలు స్వరూపం ఏమిటి, ఈ వెష్టిలో ఉన్నటువంటి అంతరేంద్రియ బాహ్యేంద్రియాలు నడిపిస్తున్నది ఏంటి, ఈ నడిపించేటువంటి ప్రతిబింబ చైతన్యంగా మారకముందు ఈ చైతన్యం ఎక్కడున్నది? శరీరం అనే దాంట్లోకి వచ్చి ప్రతిబింబ చైతన్యంగా మారకముందు ఇదే చైతన్యం పరమాత్మ చైతన్యంగా ఉన్నది. అక్కడ సమిష్టి మళ్ళీ అక్కడిలోంచినే ఈ వెష్టులన్నీ వచ్చాయి, అనేకత్వాన్ని పొందినాయి. ఇవన్నీ అవి పొందాలి అంటే దానికి కారణమైనవేమో ఇక్కడ ఉండేటువంటి సాధు సంఘం ద్వారా, ఎవరో పెద్దలను ఆశ్రయించడం ద్వారా, గురువుని ఆశ్రయించడం ద్వారా, ఆశ్రయించిన దాన్ని మళ్ళీ మననం చేసుకోవడానికే ఈ సాధు సంఘం. అది మర్చిపోయి ఇంకోటివన్నీ మననం చేసుకుంటున్నారనుకో, అవి ఏముంది లేబ్బా, కొన్నాళ్ళు దిన్నం పోయినాం, కొన్నాళ్ళు ఈ కొన్నాళ్ళు ఈడేదో ఇవి జరుగుతున్నాయి, ఏదో ఊర్లో ముచ్చట్లో ఏవో జరుగుతున్నాయి, దానికల్లా పోయేవాళ్ళు కొందరు ఉన్నారు, టీవీలు లేకపోయే వాళ్ళు కొందరు ఉన్నారు. విషయాలు లేకపోయినంత కాలము ఆ విషయానికి సంబంధించి బంధించబడతానే ఉంటాయి. కాబట్టి సాధు సంగమంలోకి పోగలిగితే ఈ చెప్పిన గురువు ద్వారా తెలుసుకున్నది కూడా నీలో నిలకడ చెందాలంటే సత్సంగం నిరంతరము జరపాలా అన్నారు. ఆ తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఒక్కొక్కటి స్థిరీకరించబడి దాంట్లో నువ్వు సాధించాలి కదా. ఆ అనుభవం లేక సాధించాలి దాన్ని. కాబట్టి మీకు అనుభవం లేకి వచ్చేది చెబితే విషయంగా కాకుండా ఆచరణ యోగ్యంగా ఉండాలి కదా. ఆ విషయం చెప్తున్నాము. ఆ విషయాన్ని ఎట్లా మీరు ఆచరించాలో, వ్యవహారిక జీవితంలో ఎట్లా ఆచరించాలో కూడా చెబుతున్నాము. ఆ చెబుతున్న దాన్ని నీ అనుభవంలోకి తీసుకోవాలి. చేస్తున్న పనులు ఏవైతే చేస్తూ నిరంతరం చేస్తున్నావో ఆయా నామరూపాత్మకమైన శరీరంతోనే అన్ని పనులని చేస్తున్నప్పటికీ, శరీర ధర్మాలు నిర్వర్తిస్తున్నప్పటికీ నీ భావనలో ఏముండాలో చెప్తున్నారు. నీ భావనలో, నీ అనుభవంలో నా స్వస్వరూపం గుర్తుండాలి కదా. నేననేది పలుకుతున్నది ఆత్మస్వరూపంగా ఉండి దీంట్లో పనిచేస్తోంది అనేది ఉండాలి. అప్పుడు నీకు లోపల నీ అనుభవం లేకొచ్చినట్టు, సహజమైన అనుభవం లేకొచ్చినట్టు, వ్యవహారం చేసినప్పుడల్లా మళ్ళీ దాంట్లో తాయత్వం చెందకుండా ఉన్నట్టు. నువ్వు వండుకొని టేబుల్ మీద పెట్టుకున్నావు, సువాసనగా కుర్చీలో కూర్చున్నావు, చక్కగా ఆస్వాదిస్తున్నావు. నీకేమైనా శక్తి వచ్చిందే? అన్నీ వండుకున్నావు, ఆ వండుకున్న దాన్ని టేబుల్ మీద పెట్టావు, దాంట్లో అన్ని రకాలైన వాసనలు వస్తున్నాయి, సువాసనలు. అది ఎప్పుడు ఆ చూస్తూ అట్లా కూర్చున్నావు అనుకో, కుర్చీలో కూర్చొని ఆహారం అంతా నీ చుట్టూనే ఉంది, దాంట్లోంచి వాసన వస్తుంది, దాంట్లో ఆస్వాదిస్తున్నావు. ఆహా ఎట్లా ఎంత రుచిగా ఉంది అనేది తెలియదు, ఎదురుగా పెట్టుకొని చూస్తే వాసన ఏమో వస్తుంది. దానివల్ల నీకేమైనా శక్తి వచ్చిందే? శక్తి రావాలంటే ఏం చేయాలి? ఎదురుగా ఉన్న ఆహారం పదార్థం ఏది తిన్నావు, తింటే అది లోపల పోయిన తర్వాత అదేమైనా ఊరికే పెట్టుకున్నావు ఉపయోగపడినాయా? ఊరికే పెట్టుకున్నావు చుట్టూ టేబుల్ మీద అనుకో, తినకుండా. వాసన తెలుస్తోంది, దాని రూపం కనపడుతోంది, అన్నీ తెలుస్తున్న దానివల్ల నీకేమైనా ఉపయోగపడిందా? నీకు శక్తి వచ్చిందంటే ఏమీ రాదు. వంట నువ్వే చేసుకున్నావు, చక్కగా కోరిన విధంగా తృప్తిగా చేసావు, టేబుల్ మీద పెట్టుకున్నావు, చక్కగా కూర్చున్నావు, అన్నీ చేసావు, కానీ నీకేమైనా ఉపయోగపడిందే? ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఉపయోగపడలే. ఎందుకని ఉపయోగపడలే? నువ్వే చేసుకున్నావు. కానీ
ఇంకా లోపలికి తినలే. లోపలికి పోతే కదా పనిచేసేది అది. లోపలికి పోయేది అరిగితే ఎక్కడెక్కడికి పోవాల్సిన వ్యర్థాలన్నీ పోతే మిగిలిన సారం అంతా నీ శరీరం లేకపోయి ఆ శరీరాన్ని మళ్ళా ఆకలి అయ్యేదాకా శక్తివంతంగా ఉంచుతుంది. మరి అది జరగాలి కదా, అది లోపలికి తింటేనే కదా. ఇదైనా అంతే, దాంతో పోల్చినాడు. ఉదాహరణ గుర్తు చేసుకోండి. అన్ని పనులు నువ్వే చేసుకొని నీ ముందర పెట్టుకున్న ఆహారం నువ్వు తినకపోతే నీకు ఎట్లా శక్తి రాలేదో అట్లనే ఇదైనా అదే విధంగా అన్నీ చేస్తున్న శరీర ధర్మంగా చేస్తున్నప్పటికీ, అన్ని వ్యవహారాలు చేస్తున్నప్పటికీ దాన్ని చేయిస్తున్నది ఒకటి ఉన్నది. ఆ చేయిస్తున్నదే అంతరంగ చతుష్టయంగా ఉంది, దానికి ప్రకాశం కలగజేస్తున్నది ఆత్మగా ఉంది. అసలు మొట్టమొదటిది అంతటికీ కారణమైంది ఆ ఆత్మస్వరూపం అనేది. అనేకత్వం పొందకుండా ఉన్నప్పుడు ఏదిగా ఉంది అంటే పరమాత్మగా ఉన్నది. దాన్ని మీ మీద అప్లై చేసుకుంటే కదా. ఉన్న పదార్థము తింటే ఏ విధంగా శక్తి వచ్చిందో ఈ విన్న పదార్థం ఇది. అదేమో తిన్న పదార్థం వండుకొని ఆడబెట్టుకున్నావు. ఈ వింటున్నటువంటి పదార్థం చేరాలి కదా నీలోకి. ఆ తింటున్న పదార్థం చేసి శక్తిని ఇచ్చినట్టే ఈ వింటున్న పదార్థం అనేది మీలోకి అంతరంగం లేకపోయి అది మీకు పనిచేస్తే తెలుస్తుంది. అది లోపలికి తినలేదు. అదే ఇదైనా అంతే, ఈ చెబుతున్నదైనా అంతే. రోజు చూసుకోండి మీరు రావడం వెళ్ళడం కాదంటే, రావడం వెళ్ళడం అంటే గురుగారి దగ్గరికి పోవడము వెళ్ళడము అని కాదు. కనీసం 3 లేదా 2 సరే మీరు సేవించడం చేయాలి. సేవించడము అంటే ఎట్లా, ఎప్పుడు సేవిస్తారు, సేవించడం అంటే ఏమిటి, దాని గురించి రేపు తెలుసుకుందాం. సేవించడం అంటే ఏమిటి, గ్రహించడం అంటే ఏమిటి, లోపలికి తీసుకోవడం అంటే ఏమిటి, లోపలికి తీసుకున్న దాన్ని అనుభవపూర్వకంగా భావనలోకి తీసుకోవడం ఏమిటి, అవి రేపు అక్కడ మొదలు పెడదాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పన్నా. జై గురు. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారైతనికి భక్తితో మురియుచు మృక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షరపురుషుండనరాదమ్మా, అక్షర పురుషుండనగాదమ్మా. క్షర పురుషుల కావలి పురుషోత్తముడను బొరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండనరాదమ్మాయి, క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైనయి. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడనరాదమ్మా, విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ స్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పేకి ఎనుట కనరాదమ్మా, ఈ దేహమతండనగాదమ్మా. అకంభావన కంఠ సొంఠులకు దేహముల తెరవు భూని. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడనరాదమ్మా, బ్రహ్మాండ రూపుడనగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా.
జ్ఞాని ఎనుట కనరాదమ్మా, అజ్ఞాని ఎనుట కదిలేదమ్మా. జ్ఞాన జ్ఞానములలోన నీవొక్కటి తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. యోగి ఎనుట కనరాదమ్మా, మరి భోగి ఎనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండనే గురునకు మంగళమనరమ్మ, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. మేలు కీడులనరాదమ్మా, ఏ మేలు కీడులది గాదమ్మా. కాలకూటమున కన్న మిక్కిలగు జాలమాంబట్వ్యత క్షణములో బాపిన గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. గురు పరంపరమకు జై. జై గురు.